పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. హాయ్ సార్. హాయ్ అండి. ఎలా ఉన్నారు? ఫైన్. సార్ మీకు ఎట్లా అనిపిస్తుంది సెట్ చేసేటప్పుడు కానీ అంటే ఆల్మోస్ట్ ప్రీవియస్ విరూపాక్ష, టండేలు, డమాకా అండ్ హనుమాన్ ఈ మూవీస్ చేస్తూ వచ్చారు. పర్టికులర్గా డెకాయిట్ అనే దాంట్లో యాక్షన్ ఎక్కువ ఉంది నార్మల్గా చూసుకునేసరికి యాక్షన్ సీక్వెన్సెస్ కానీ అది మీకు ఎట్లా అనిపిస్తుంది సెట్ చేసినప్పుడు ఫస్ట్ షూట్ ఏదైనా అయినప్పుడు ఫస్ట్ ఫీడ్బ్యాక్ ఎలా వచ్చింది? అదే అండి, మేము డెకాయిట్ కథ విన్నప్పుడే నేను ఇదివరకు చేసిన మూవీస్లోకి ఇది కొంచెం డిఫరెంట్ జానరు, డిఫరెంట్ బ్యాక్గ్రాప్ అన్నది. బట్ స్క్రిప్ట్ వైజ్ చాలా ఎగ్జైటింగ్ స్క్రిప్ట్ కాబట్టి ఆటోమేటిక్గా అది ఒక ఇంట్రెస్టింగ్ క్రియేట్ అవుతుంది కదండి. దాన్ని బట్టి చాలా మంచి మంచి బ్యాక్గ్రాప్స్, మంచి మంచి యాక్షన్ ఎపిసోడ్స్ ఉన్నాయండి. దాని తగ్గట్టుగా కొన్ని రియల్ లొకేషన్ చేసాము, కొన్ని సెట్స్లో చేసాము. అంటే ఈ పర్టికులర్ సెట్ కన్నా ఇప్పుడు చాలా వరకు మూవీస్ చూసుకుంటుంటే కొన్ని 70mm స్క్రీన్ మీద కొన్ని చాట్ల ఎక్కడో కొంచెం ఆర్టిఫిషియల్గా అనిపిస్తుంది అన్నట్టు ఉంటుంది. బట్ మీరు చేసిన మూవీసు తండేలు కానీ, హనుమాన్ కానీ, విరూపాక్ష కానీ, డమా కానీ ఎక్కడా ఒకటి ఇది పెట్టినట్టు ఏది అనిపించదు. అంటే రియల్గా అనిపించుద్ది కొన్ని వైజు. పర్టికులర్గా మీరు వీటి వరకు హోంవర్క్ అంటే ఎలా చేస్తారన్న ఒక ఆర్ట్ డిపార్ట్మెంట్ మీరు చేసే వాళ్ళందరినీ మేనేజ్ చేసేవాళ్ళు, మీరు సెట్ వైజ్గా ఏది మిస్టేక్ రాకుండా చూసుకునే పర్సను ఏది అంటే మిస్టేక్ రాకుండా ఎట్లాంటి హోంవర్క్ చేస్తారు? దీనికంటే కొత్తగా ఉండాలి, డిఫరెంట్గా ఉండాలని ఆలోచించే మీ థాట్ ప్రాసెస్ కానీ ఎట్లా ఉంటుంది అంటే మీకు? అది నేను యాక్చువల్గా ఏంటంటే ఏదో సెట్ వేయాలని కాకుండా అండి, నేను స్క్రిప్ట్ రిక్వైర్మెంట్ ఏముంది, స్టోరీ మనల్ని ఏం అడుగుతుంది, ఆర్ట్ త్రూ దాని నుంచి వర్క్ చేయడం వల్ల ఒక ప్రాపర్ డిజైన్ ఫామ్ అవుతుందండి. ఇంకోటి ఏంటంటే సెట్ డిజైన్స్ ఎలా ఉంటాయంటే మీకు ఒక స్కేల్, ప్రాపర్ స్కేల్ ఉందనుకోండి, మెజర్స్మెంట్స్ కరెక్ట్గా ఉంటే అది రియలిస్టిక్ సెట్లో ఉంటుంది. దాని తర్వాత కలర్ టెక్చర్ కూడా న్యాచురల్గా ఉందంటే ఆటోమేటిక్గా అది ఫేక్లా అనిపించదు. కాబట్టి నేను ఈ 3 ఎక్కువ ఫాలో అవుతాను అనమాట. అంటే స్క్రిప్ట్ రిక్వైర్మెంట్ బట్టి డిజైన్ వస్తుంది, దాని తర్వాత మెజర్మెంట్స్లో కావచ్చు, వీటిలో కరెక్ట్గా స్కేల్స్ ఉంటుంది, పెయింటింగ్ టెక్చర్లో, వీటి వల్ల మ్యాక్సిమం మనకు రియలిస్టిక్ వస్తుంది. దానితోడు మనకి డైరెక్టర్స్ నుంచి వచ్చే ఒక ఫీడ్బ్యాక్ కావచ్చు, డిఓపి నుంచి వచ్చే ఒక లైటింగ్ ప్యాటర్న్ అవ్వచ్చు, సేమ్ టైం మన టీం కూడా దాని తగ్గట్టుగా మోల్డ్ అయ్యి వర్క్ చేయడం, బట్ సేమ్ టైం ప్రొడక్షన్ నుంచి ఒక సపోర్టు, దానికి తగ్గ బడ్జెట్ మనకి రిలీజ్ చేయడము, ఇవన్నీ కూడా అంటే ఒకరి వల్ల అయ్యేది కదండి, అన్నీ కలిపైతేనే ఆ క్వాలిటీ వస్తుంది అనమాట. ఓకే. ఇంతకుముందు ఇక్కడ ఉన్న మూవీ షూటింగ్స్ ఏమైనా జరిగినాయా? ఈ ప్లేస్ అండి ఇదే ప్లేస్. చేసామండి మనం. అంటే దీనికి బ్యాక్ సైడ్ మనం వృషకర్మ చేసాము, తర్వాత దీని లోపల హిట్ 3 మూవీ చేసాము. అదే సెంటర్‌లో ఆ, అదే వైబ్ అదే కనిపిస్తుంది. అదే. అలాగని ఎక్కడో చూసాను, ఎక్కడో చూసాను సెట్ హిట్ లాగా. 3 కూడా మనం ఇక్కడ సెట్ బిల్డ్ చేసామండి. ఓకే. అన్నీ ఇప్పుడు మీరే అన్నారు ఒక్కొక్క స్క్రిప్ట్‌ని దాన్ని బట్టి స్కేల్ సెలెక్ట్ చేసుకుంటారని చెప్పి. ఒక్కో ఫార్మాట్ చూసుకున్నప్పుడు కానీ, ఇప్పుడు యాక్షన్ సీక్వెన్స్‌కి కానీ, ఇప్పుడు ఐటెమ్ సాంగ్ ఈ సెట్ అంతా చూస్తే ఒక ఐటెమ్ సాంగ్‌లా అనిపిస్తుంది. సెట్ వైస్‌గానే ఒక పక్క ఫైట్ సీక్వెన్స్‌లు జరుగుతున్నాయి, ఇంకో పక్క ఐటెమ్ సాంగ్ జరుగుతుండేది. బట్ మీరన్న స్కేల్‌లో ఇప్పుడు ఏ విధంగా అంటే క్యాలిక్యులేషన్ ఏసుకుంటారు? అంటే స్కేల్ అంటే అండి ఒక రియలిస్టిక్ అనిపించడానికి ఒక మెజర్స్ ఉంటాయి అనమాట. అంటే స్కేల్ అంటే బిగ్ స్కేల్ అని చెప్పట్లే నేను. ఓకే. అంటే ఒక మెజర్మెంట్స్ ఉంటాయి చూడండి, అది ఎన్ని ఫీట్స్ పెట్టాలి, ఎన్ని ఇంచెస్ పెట్టాలి అనేది ఒక స్కేల్ ఉంటుందన్నమాట. అది కరెక్ట్‌గా మనం వెళ్ళినప్పుడు ఏంటంటే అది సెట్ ఫేక్ అనిపించదు. ఓకే. ఆ మెజర్మెంట్స్‌లో తేడా ఉందనుకోండి, మీకు తెలిసిపోద్దనమాట. ఒక డోర్ సైజ్ ఎంత ఉండాలి, విండో సైజ్ ఎంత ఉండాలి, ఒక స్టెప్స్ ఎంత ఉండాలి, ఏదైనా సరే అండి. ఇది కరెక్ట్‌గా వెళ్ళినప్పుడు మీకు అక్కడ మనకు 50% రియలిస్టిక్ స్ట్రక్చర్ బిల్డ్ అవుద్ది. ఓకే. దాని తర్వాత కలర్‌లో ఒక టెక్స్చర్స్ ఉంటాయి చూడండి. అంటే ఒక ఫ్లాట్ కలర్ కాకుండా దాంట్లో కలర్‌లో మనకు దానికి ఒక ఏజ్ ఉంటదనమాట. ఆ సెట్‌కి ఇది పాత సెట్టా లేదంటే రీసెంట్‌గా పెయింట్ ఏసిందా, ఆ ఏజ్‌ని బట్టి మనం దాన్ని కలర్ టెక్స్చర్ యాడ్ చేస్తాం. ఓకే. ఇవి మనకు రియల్‌గా ఉండడానికి. ఇంకోటంటే సినిమాకి కెమెరా ఒక కెమెరా నాలెడ్జ్ ఒకటి ఉంటదండి. కెమెరా బ్లాకింగ్ నాలెడ్జ్ ఉండాలి. కెమెరా బ్లాక్‌ని బట్టి మనం సెట్ బిల్డ్ చేయాలి. అన్నెసెసరీగా సెట్ మొత్తం బిల్డ్ చేయం కదా. ఓకే. కెమెరా యాంగిల్ ఒకటి ఉంటుంది కదండీ, దాన్ని దృష్టిలో పెట్టుకొని చేసే దాన్ని బట్టే మనకది రియల్‌గా అనిపిస్తదనమాట, ఫేక్ అనిపియకుండా. ఓకే. అలాగే మీకు బిగ్ స్క్రీన్ మీద అలా అనిపిస్తుందంటే కూడా రీజన్ ఇవన్నీ ఫాలో అవ్వడం వల్ల
అది ఆ ఇంపాక్ట్ ఇస్తుంది. ఈ ఈ పర ఈ సెట్ ఆఫ్ హీరోకి ఇలా చేద్దామని కానీ 'డిస్కో రాజా' ఉంది. రవితేజ గారిదంట స్టార్టింగ్ ఆయన బ్యాక్‌డ్రాప్ అంతా ఓల్డ్ సెట్‌లా అనిపిచ్చుద్ది. బట్ ఈ హీరోకి అంటే మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఇట్లాంటి సెట్ పడితే బావుండుద్ది. స్క్రిప్ట్‌లో ఇలా అనిపిచ్చింది అని ఏమైనా ఉండుద్దా? మీ థాట్ ప్రాసెస్ కానీ ఇలా? హీరో కోసం ఇలా సెట్ అనేది అసలు ఉండదండి. స్క్రిప్టే అంటే అండి. స్క్రిప్ట్ స్క్రిప్ట్‌లో అండి. స్క్రిప్ట్‌లో ఆ క్యారెక్టర్‌కి బ్యాక్‌గ్రౌండ్ ఏదైతే ఆ క్యారెక్టర్ ఎలివేట్ అవుద్ది. అంటే మన స్టోరీలో ఒక క్యారెక్టర్ ఉంటది కదండీ. ఆ క్యారెక్టర్‌ని మనం డిఫైన్ చేయాలి కదా! దానికి చేయడానికి ఏ సెట్ ఏస్తే మనకు అది డెలివరీ అవుద్ది. అంటే ఇంకోటంటే సెట్ అనేది ఏంటంటే సెట్ నా ఐడియా ఏంటంటే సెట్ కనిపించకూడదండి. సెట్ అనేది యాక్టర్‌కి సపోర్ట్ చేయాలి. యాక్టర్ ఎక్స్‌ప్రెషన్‌ని డెలివరీ చేయాలి. దానికి సపోర్టింగ్‌గా ఉంటదనమాట సెట్ అనేది. ఓకే. ఎప్పుడైతే మన సెట్ కనిపించిందంటే అది మనం దాన్ని డామినేట్ చేస్తుంటదనమాట. దాన్ని ఎక్కువ నేను ఫాలో అవుతాను. ఇప్పటిదాకా మీరేసిన సెట్‌లో బాగా ఏది బాగా కష్టం అనిపిచ్చింది స్కేల్ పరంగా గానీ మీ పాయింట్ ఆఫ్ వ్యూ? నాకు కష్టమే అనిపియలేదండి. అన్నీ ఇంట్రెస్టింగ్‌గా ఉంటాయి. అన్నీ రీసెర్చ్ చేస్తుంటాము. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. ఆ రీసెర్చ్ ప్రాసెస్ చాలా బావుంటది. దాంట్లో డైరెక్టర్స్‌తో డిస్కస్ చేయడం గానీ, డీఓపీస్‌తో డిస్కస్ చేయడం గానీ, ఇవన్నీ నా ఐడియాస్ కాకుండా ఆ డిస్కషన్‌లో వాళ్ళ ఐడియాస్ కొన్ని ఇంక్లూడ్ అవుతుంటాయి. అప్పుడు ఇంకా కొత్తగా అనిపిస్తుంటది. ఓకే. తర్వాత నా స్టాఫ్ గూడా వాళ్ళ గూడా ఐడియాస్ ఇంక్లూడ్ అవుతుంటాయి. దాన్ని బట్టి ఏది ఇబ్బంది అనిపించదండి. ఓకే. అంటే మీరు కష్టపడి ఇంత సెట్‌లేస్తున్నా సరే, చాలా వరకు రేర్‌గా ఉంటాయి సెట్‌లనేవి. అదే. ఉంచుతారు. అదే. బట్ కొన్ని సెట్‌ల వరకు అంటే తీసేస్తారు. తీసేసినప్పుడు మీకెట్లా అనిపిస్తది? ఇంత కష్టపడి ఏసాం కదా! సెట్ గాని అంటే వెంటనే తీసేస్తారు. చాలా సెట్‌లు ఉంచరు. అవును. మొన్న 'విశ్వకర్మ' దాంట్లో కూడా అన్నారు. ఆ సెట్ అయినా ఉంచుతారా? కేవ్స్‌ది కానీ ఏదైనా? అదే మీరన్నట్టు అనిపిస్తదండి. మనకు నచ్చి ఏసిన సెట్టు, దాంట్లో మంచి డెప్తులున్నాయి. ఇవన్నీ అనిపించినప్పుడు అది మాక్సిమం మనం క్యాప్చర్ చేస్తామండి. అదొక రకంగా కొంచెం హ్యాపీ అనిపిస్తది. మనం చేసిన సెట్ క్యాప్చర్ అయిపోయింది మూవీలో. అదొక హ్యాపీ ఉంటదండి. బట్ తీసేటప్పుడు మీరు చెప్పరా? అంటే మంచి సెట్ కదా! ఉంచితే బాగుండేదని మీరు ప్రొడ్యూసర్ అంటే అలా ఉంచుదామండి. ఇప్పుడు చాలా సెట్‌లు అలా ఉంచినయి చాలా ఉన్నాయి. హ్మ్. ఇప్పుడు హిట్ 3 సెట్ కూడా ఇలాగ ఉంచి మనం దీన్ని మార్చుకొని చేసాము. హ్మ్. మీకు చాలా ఉన్నాయండి అలాగ సెట్స్. అంటే కొన్ని ఏంటంటే ప్లేసెస్ కావచ్చు, మనకి రెంటల్ పరంగా ఇబ్బంది లేనప్పుడు ఉంచడం జరుగుద్ది. ఇప్పుడు నేను ఏసిన సెట్‌లు ఆల్మోస్ట్ అన్నీ ఉంచి మళ్ళీ వేరే మూవీస్‌కి వాడడం కూడా జరుగుతుందనమాట. ఓకే. 'డెకాయిట్' ఫిల్మ్‌కి మనకు ఎన్ని సెట్‌లేసారు? డెకాయిట్‌కి అంటే ఇన్నని కరెక్ట్‌గా చెప్పలేను గానండి. అంటే ఉన్నాయండి. అంటే యాక్షన్ ఎపిసోడ్స్‌కి ఏసాము. సెటప్స్ వైస్ ఉన్నాయి. వీఎఫ్ఎక్స్ పార్ట్‌తో కూడుకున్న సెట్స్ ఉన్నాయి. మల్టిపుల్ ఉన్నాయి. ఎక్కడ మీకు ఇది సెట్టు, ఇది రియల్ లొకేషన్ అని తెలియకుండా ఉంటదనమాట. మీరు సినిమా చూసి కొన్ని సీన్స్ షూట్ చేశారు కాబట్టి తెలుస్తది కాబట్టి ఏ సీన్ బాగా ఆడియన్స్ మంచిగా ఎంగేజ్ అవుతారు యాక్షన్ కానీ, ఆ సాంగ్ వచ్చే సీన్ కానీ గ్లిమ్స్‌లో కానీ విలన్ గారు అరుస్తూ ఉండేది కానీ ఏది బాగా ఎంగేజ్ అవుతారు ఆడియన్స్ అని? అసలు మీ పాయింట్. డెకాయిట్‌లో చాలా ఉన్నాయండి. మీకు యాక్షన్ ఎపిసోడ్స్ చాలా బావుంటాయండి. ఓకే. యాక్షన్ సీక్వెన్స్‌లు అంటే లవ్ ఫైట్‌లా ఉండదు ట్రాక్. మళ్ళీ. ఫైట్‌లా ఉండదండి మళ్ళీ. మీకు ఒక మేకింగ్ పరంగా చాలా ఇంట్రెస్టింగ్ షాట్స్ ఉంటాయి. తర్వాత లవ్ చాలా ఎమోషనల్‌గా ఉంటది. ఎండ్ చాలా నాకు బాగా కనెక్ట్ అయిందండి. సినిమా ఎండ్ చాలా ఆడియన్స్ అందరూ చాలా ఎమోషనల్‌గా ఫీల్ అవుతారు. హాయ్ గైస్ అందరికీ. మనం ప్రెజెంట్ 'డెకాయిట్' మూవీ సెట్‌లో ఉన్నాం. ఎక్కడ చూసుకున్నా సరే సెట్లు అనేది షూటింగ్ కానీ 'హనుమాన్' మూవీస్ ఆర్ 'విరూపాక్ష', 'వృషకర్మ' ఇట్లాంటి మూవీస్‌కి 'రాజాసాబ్' కానీ సెట్లు అనేది బాగా వైరల్ అవుతున్నాయి. ప్రెజెంట్ ఉన్న చూసేసరికి 'వృషకర్మ'లో కూడా గ్లింప్స్ సీన్ చూసేసరికి చాలా అనిపించింది. ప్రెజెంట్ ఇక్కడ మనం 'డెకాయిట్' సెట్‌లో ఉన్నాం. ప్రెజెంట్ ఇక్కడ ఐటెమ్ సాంగ్ షూట్ అంతా ప్రతీదీ షార్ట్ చూడడానికి కానీ, మొత్తం ఆర్ట్ డిపార్ట్‌మెంట్ వర్క్ కానీ చాలా బావుంది. సెట్ కూడా బాగా ఎక్కడో ఉన్నట్టు వేశారు. అంటే చూడ్డానికి బాగా ఓల్డ్ సెట్ లాగా అంటే సీసాలు కానీ మొత్తం ఏ టు జెడ్ బాగా ఆర్ట్ డిపార్ట్‌మెంట్ వర్క్ అని చాలా బావుంది 'నాగేంద్ర తంగాల' గారిది. అండ్ ప్రెజెంట్ ఇక్కడ ఐటెమ్ సాంగ్ జరుగుతుంది. అండ్ యాక్షన్ సీక్వెన్స్ కూడా ఉందంట. ప్రెజెంట్ అది కూడా చూద్దాం రండి ఒకసారి మనం వెళ్లి. ఎక్కడ చూసినా సరే సెట్ అనేది ఒక క్యూరియాసిటీ వస్తుంది. ప్రతి ఒక్కళ్ళకి కానీ ఎవరికైనా సరే ప్రెజెంట్ ఉన్న ఆడియన్స్‌కి మూవీలో ఈ సీన్ జరిగింది అనే కాడ కూడా ప్రెజెంట్ చూసుకుంటుంటే యాక్షన్ సీక్వెన్స్ కానీ, ఆర్ ఐటెమ్ సాంగ్స్ కానీ, ఆర్ ఎనీ పీరియాడిక్ డ్రామా కానీ ఏదైనా ఒక సెట్ వైస్ చూసుకుంటున్నారు ప్రెజెంట్. 'డెకాయిట్' సెట్ 2 మనం ఫ్రంట్ ఉన్నాం. ఇది స్టార్టింగ్ ఎంట్రీ షాట్ మాత్రమే. బ్యాక్ ఇంకా ఉందంట. దాంట్లో సెట్‌లో చాలా మూవీ సెట్స్ మీకు గుర్తొస్తాయి. అంటే బ్యాక్ సైడ్ ఉన్న సెట్స్‌లో ఒకసారి పదండి వెళ్దాం మనం. గైస్ మనం ప్రెజెంట్ 'డెకాయిట్' బ్యాక్ సైడ్ సెట్స్‌లో ఉన్నాం. అండ్ లోపల మనకి నేను చెప్పినట్టే ఇందాకలా కొన్ని సెట్స్ గుర్తొస్తాయి మీకు చూడంగానే. అది ఏ మూవీలో సెట్ అనేది కూడా బ్యాక్ సైడ్ ఉన్న సెట్స్‌లో మీకు ఐడియా వచ్చుద్ది. పదండి లోపలికి వెళ్దాం ఒకసారి. 'డెకాయిట్' ఫైట్ సీక్వెన్స్ సెట్‌లో ఉన్నాం. ఇది ఆల్రెడీ మనకి హిట్ 3
యాక్షన్ సీక్వెన్స్ కూడా లాస్ట్లో ఇదే సెట్ మనకి సేమ్ చూసుకునేసరికి రెండు ఒకసారి చూద్దాం ఫ్లో. హిట్ 3 సీక్వెన్స్ కూడా ఇక్కడే జరిగింది. కొంచెం సెట్ని కొంచెం చేంజ్ చేసినట్టు అనిపించింది. అంటే హిట్ 3 మనం లాస్ట్ ఫైట్ సీక్వెన్స్ చూసుకుంటే అది సేమ్ ప్లేస్ జరిగింది, ఈ ప్లేస్లోనే చేశారు లాస్ట్ ఫైట్ సీక్వెన్స్ అంతా హిట్ 3 మొత్తం. ఇప్పుడు ప్రెసెంట్ డెకాయిడ్ కూడా ఇక్కడే, ఐటమ్ సాంగ్ అండ్ యాక్షన్ సీక్వెన్సెస్ కూడా. అసలు సెట్ చూసారా అసలు ఎలా ఉందో, ఎక్కడ అసలు కొంచెం చేంజెస్ చేసిన సరే చాలా బాగుంది సెట్ వైజ్. కానీ చూడడానికి ఎక్కడ మనకు ఆర్టిఫిషియల్ కూడా అనిపించట్లా సెట్ వైజ్. హిట్ 3 సెట్ వైజ్ చూసుకుంటే ఎక్కడే యాక్షన్ సీక్వెన్స్ జరిగింది. హరీష్ గారు అప్పుడు నాని గారిని వచ్చి సేవ్ చేసే సీక్వెన్స్ కూడా ఇదే. ప్రెసెంట్ డెకాయిడ్ దీంట్లో ఏ విధంగా యాక్షన్ సీక్వెన్స్ ఉండిద్దో కానీ ఈ సెట్ మాత్రం చాలా బాగుంది. ఒకసారి మీరు సరిగ్గా గమనిస్తే కానీ సాంగ్ వైజ్ కానీ బయట మనం చూసుకునే వైజ్ కానీ ఇక్కడ మొత్తం సాంగ్ కూడా రిలీజ్ అవుతుంది. ఇప్పుడు ప్రెసెంట్ అందరూ సెట్కి బాగా ఆడియన్స్ బాగా ఫ్యాన్స్ అవుతున్నారు. మూవీలో చూసిన సెట్ కానీ రాజా సాబ్ కానీ అండ్ కల్కి కానీ అండ్ హనుమాన్ మూవీ కానీ ప్రతిదీ సెట్ వైజ్ చూసుకునేసరికి చాలామంది ఆడియన్స్ బాగా ఎంగేజ్ అవుతున్నారు. ప్రెసెంట్ సెట్ కూడా చాలా బాగుంది, అంతే బాగుంది. ఎక్కడ మనకి ఆర్టిఫిషియల్కి కూడా అనిపించట్లా. బయట నుంచి చూసిన సెట్కి మనం లోపలికి వచ్చిన దానికి చాలా తేడా ఉంది. సైడ్ నుంచి చూస్తుంటే అంటే ఎక్కడికో ఫారెస్ట్లో వస్తున్న ఒక బంగ్లాకి వెళ్తున్న రూట్లో అనిపిస్తుంది. ప్రెసెంట్ మనం ఇక్కడ చూసుకునేసరికి యాక్షన్ సీక్వెన్స్ కానీ హిట్ 3 సేమ్ ప్లేస్ జరిగింది. లాస్ట్ ఫైట్ సీక్వెన్స్ మొత్తం మీకు ఇదే స్పాట్లో జరిగింది. ఆ హిట్ 3 చూసుంటే మీరు హిట్ 3 చూసిన వాళ్ళందరూ ఆ సెట్ మొత్తం ఎక్కడ అని చాలామంది లాస్ట్ టైం అడిగారు. కానీ సేమ్ ప్లేస్ ఇలా సెట్స్ అంతా మీకు చూస్తే షార్ట్ వైజ్ కానీ అంతా బాగా అర్థం అవుతుంది ఎక్స్ప్లెయినింగ్. కానీ ప్రజెంట్ ఉన్న ప్రీవియస్ జరిగిన రాజాసాబ్ సెట్ కానీ హనుమాన్ మూవీ కానీ అండ్ కల్కి కానీ ఎక్కడ చూసినా సెట్ వైజ్ అనేది ఆడియన్స్ బాగా ఎంగేజ్ అవుతున్నారు. ప్రెసెంట్ ఇక్కడ నుంచి చూస్తే హిట్ 3 సెట్ మొత్తం ఇదే సేమ్ బ్లాక్ మీకు యాక్షన్ సీక్వెన్స్ అంతా జరిగింది. హిట్ 3 లాస్ట్ టైం మీరు చూస్తుంటే ఆ సీక్వెన్స్ అంతా సేమ్ షాట్. హరీష్ గారు కూడా ఈ పై నుంచే మనం ఉన్న చోట నుంచి ఒక సైడ్ నుంచి వచ్చారు, కానీ కొంచెం చేంజ్ చేశారు సెట్లో. ప్రెసెంట్ డెకాయిడ్ షూట్ జరుగుతుంది కదా, కొంచెం చేంజెస్ చేశారు దీనికని. ఫ్రంట్ ఉన్న సెట్ మాత్రం యాస్టేజ్ బాగుంది. స్టార్టింగ్ వచ్చే సాంగ్ కానీ ఐటమ్ సాంగ్ అంతా ఎక్కడే అని తెలిసింది. ఎవరో నేను కూడా మీలాగే ఎగర్లీ వెయిట్ చేస్తున్నాను ఎవరో తెలుసుకోవడానికి. అదంతా ఒకసారి ముందుకు కూడా వెళ్ళేసి మనం అలా చూసొద్దాం. ప్రెసెంట్ మనం డెకాయిట్ అండ్ హిట్ 3 సెట్లే అనుకుందాం, బట్ ఇక్కడ వృష్కర్మ సెట్ కూడా పక్కనే ఉంది. నాగ చైతన్య గారిది రీసెంట్గా వచ్చిన గ్లిమ్స్ కానీ మీకు స్టార్టింగ్ ఒక షాట్ ఉంటుంది, అంటే గ్లిమ్స్లో గాల్లోకి అంటే ఒక బాడీ లెగ్స్ ఇట్లా అడిచేదట. ఆ షాట్ అంతా సేమ్ ఈ ప్లేస్లోనే తీశారు. అంతా చూడండి అసలు.